హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టుడే మనము థర్డ్ యూనిట్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అంటే కాసాగు గాసాబా అనే ఇది ఏంటి అని చెప్పి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మనకి ఎల్సిఎం అంటే కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. దీన్ని ఏమంటామంటే కనిష్ట సామాన్య గుణిజం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కాసాగు అంటే తెలుగులో కాసాగు, ఇంగ్లీష్లో ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఓకే, నెక్స్ట్ హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అండ్ గాసాబా అంటే తెలుగులో గాసాబా అంటే ఏంటి? గరిష్ట సామాన్య భాజకం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎల్సిఎంని ఒకసారి అది ఏంటి మనకి ఆల్రెడీ చిన్న క్లాసులో తెలుసు. ఎల్సిఎం అంటే ఎలా చేయాలి అండ్ హెచ్సిఎఫ్ అంటే ఎలా చేయాలి అనేది మనకి చిన్న క్లాసులో ఆల్రెడీ మనం లర్న్డ్. బట్ ఇక్కడ ఏంటంటే లాజికల్గా వెళ్ళాలి కాబట్టి నేను మీకు సింపుల్ మెథడ్లోని చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? ఎల్సిఎం అంటే ఏమని చెప్పుకున్నాము? లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పుకున్నాం, అంటే కనిష్ట సామాన్య గుణిజం అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్న నెంబర్స్ 8, 12. సో ఇక్కడ 8, 12 అనేది మనకి నార్మల్గా చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే కనుక 8, 12ని మనం ఇలా చేస్తాం. ఈ రెండు కూడా మనకి ఏ టేబుల్లో మనకి మల్టిపుల్ అవుతున్నాయి అని చూసుకుంటే మనకి ఈజీగా 4th టేబుల్ ఉంది కదా. 4 2s 4 3s. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చిన మనకి ఇది ఎక్కడైనా మనకి ఏమవుతుంది? మల్టిపుల్ అవుతుందా అంటే దేర్ ఇస్ నో మల్టిపుల్ ఇన్ ది 2, 3. సో ఇక్కడతోటి మనం ఆపేస్తాం. ఇది మనం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కామన్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి గమనించండి, 8, 12. సో 8కి మనకి మల్టిపుల్స్ ఏంటో చూడాలి. అంటే 8 టేబుల్ని మల్టిపుల్ అవుతుంది కదా. 8 1s 8, 8 2s 16, 8 3s 24 అండ్ 8 4s 32. అలా వేసుకుని మనం 48 వరకు వేయడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ 12కి సంబంధించి దీనికి మల్టిపుల్ ఏంటి అని మనం చూస్తే 12 1s 12 2s 24, 12 3s 36, 12 4s 48 అండ్ 12 5s 60 అట్లా ఉంటుంది కదా. సో అది మనం మల్టిపుల్స్ 12 మల్టిపుల్ 8 మల్టిపుల్ వేసుకున్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండింటిలో కూడా లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏముందో చూడాలి. అంటే ఫస్ట్ మనం ఇందులోని కూడా కామన్గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే 8 ఇందులో ఉంది, ఇందులో 8 లేదు. ఇందులో 16 ఉంది, ఇందులో 16 లేదు. అందులో 24 ఉంది, ఇందులో కూడా 24 ఉంది. సో మనం 24ని ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. ఓకే, దెన్ ఇందులో కూడా ఐడెంటిఫై చేసాం. 24 ఇందులోని 24 ఉంది, ఇందులో కూడా 24 ఉంది. నెక్స్ట్ 32 ఉంది, ఇక్కడ 32 లేదు, ఇక్కడ 36 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కామన్ మల్టిపుల్ ఇన్ ది 8, 12. నెక్స్ట్ 40 48 లేదు, 48 చూసారా, ఇక్కడ కూడా 48 ఉండింది. అట్ ది సేమ్ టైం 12లో కూడా మనకి 48 అనేది ఉంది. సో ఇక్కడ మనకి తీసుకున్న పాయింట్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ రెండింటిలోని లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏముంది? ఇక్కడ 24 ఉంది, 48 ఉంది. సెకండ్ 12th దాంట్లో కూడా 24 ఉంది, అలాగే 48 ఉంది. సో ఈ రెండింటిలోని మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏదైనా ఉందా అంటే మనకి ఏముంది? లీస్ట్ అండి. లీస్ట్ అంటే రెండింటిలో కూడా మనకి తక్కువ చిన్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఏముంది ఇక్కడ? 24. ఇస్ ఇట్ క్లియర్? 24 అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుందమ్మా? 24 అనేది మన ఆన్సర్. ఓకే, సో ఇది కూడా మనం చిన్నప్పుడు చేసింది కూడా ఒకసారి మనం ఇది కూడా చేస్తే ఏమవుతుందంటే 4 ఇంటూ నెక్స్ట్ 2 ఇంటూ 3 ఇది కూడా ఏమవుతుందమ్మా? 24 అనే వచ్చింది. సో మన ఆన్సర్ ఇక్కడ ఏంటి? 24. ఇది మనం ఏం చేసాము? లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఏమైనా 2 ఎలిమెంట్స్ ఇచ్చి దానికి ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయండి అంటే వాటి మల్టిపుల్స్ని ఒకసారి మనం వేసుకుని ఆ మల్టిపుల్స్లో ఏదైతే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఈవెన్ మనకి ఇది చేయడం కష్టంగా ఉంటే దెన్ యూ కెన్ గో ద లోయెస్ట్ క్లాసెస్లో మనం ఏదైతే నేర్చుకున్నామో సో దాని ద్వారా కూడా మనం వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఓకే, దెన్
ఇప్పుడు మనము హెచ్సిఎఫ్, వాట్ ఈజ్ హెచ్సిఎఫ్ అది కూడా చూసేద్దాం. యా, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్లో కూడా మనం 8,12 అనేది తీసుకుందాం. ఓకే, 8,12 మీరు సమ్ ఎలిమెంట్స్ తీసుకుని కూడా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే 8,12 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ముందు ఎల్సిఎంలో ఏం చేసాము, వీటి యొక్క మల్టిపుల్స్ ఏంటో వేసాం. ఇప్పుడు అలా కాదండి, ఇక్కడ ఏంటి హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 8 అనే ఇది నెంబరు ఏ టేబుల్స్లో మనకి వెళ్తుంది, ఏ టేబుల్స్లో మనకి కనిపిస్తుంది అంటే 1 టేబుల్లో కనిపిస్తుంది, 2 టేబుల్లో కనిపిస్తుంది, 4 టేబుల్లో కనిపిస్తుంది, 3 టేబుల్లో కనిపిస్తుందా అండి అంటే 3 టేబుల్లో కనిపిస్తుంది. ఎందుకని 3 × 3 = 9 అవుతుంది. అలాగే 3 × 2 = 6 అవుతుంది. తప్పితే ఇక్కడ మనకి 8 అనేది లేదు. ఓకే, ఇక్కడ మనకి 8 అనేది లేదు కాబట్టి మనకి 3 అనేది మనకి 8కి ఫ్యాక్టర్ కాదు. అట్ ద సేమ్ టైం 4 అవుతుంది కదండి, 4 2 = 8. తర్వాత 6 అవుతుందా, అవ్వట్లేదు. 7 అవుతుందా, అవ్వట్లేదు. అండ్ మళ్ళీ ఫైనల్గా ఏమవుతుంది, 8 అనేది అవుతుంది. సో ఇది మనకి కావాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఇన్ ది 8. ఓకే, నెక్స్ట్ 12 చూస్తే మనకి 1లో కనిపిస్తుంది, 2లో కనిపిస్తుంది, 3లో కనిపిస్తుంది, 4లో కనిపిస్తుంది, 5లో కనిపించదు, 6లో కనిపిస్తుంది, 7లో కనిపించదు, 8లో కనిపిస్తుంది. అలా చూసుకుంటే మనకి 12 ఫైనల్ నెంబర్ వచ్చి 12లోనే కనిపిస్తుంది. 12 1 12. సో ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ రెండింటిలోని హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది ఉందో అది చూడాలి. 1 1, 2 2, 3 లేదు, 3 ఉంది, ఇందులో 4 సో మనకి 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. నెక్స్ట్ మనకి మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ ఏదైనా ఉందా అంటే లేదు. ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, హైయెస్ట్ అడుగుతున్నాడు. అంటే 1 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది. ఇక్కడ ఈ మూడింట్లో కూడా మనకి ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 4 ఉంది. సో వీటిలో మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. అంటే ఈ మూడింట్లోనే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదవుతుందండి, 4 అవుతుంది. ఓకే, 4 అనేది మన ఆన్సర్ బేసికల్లీ. కానీ మనం ఇంకో మెథడ్లో కూడా చూస్తే ఏమవుతుందంటే మనకి ఇచ్చిన 2 ఎలిమెంట్స్లోని ఇక్కడ 12, 8 తీసుకుంటాం. 12ని 8తో మనం డివిజిబుల్ చేస్తే 8 టేబుల్లో మనకి 12 అనేది పోదు కాబట్టి 8 1 = 8 వేసుకుంటాం. సో మనకి ఇంక ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలింది, 4. రిమైండర్ మనకి 4 వచ్చిందండి. సో ఈ 4తో మనం ఆపేయకూడదు అనమాట. అంటే ఇంకొక ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ని తీసుకుని 4తో మనం డివిజిబుల్ చేయాలి. ఓకే, ఇది డివిజర్ అవుతుంది, ఇదేమో కోఎఫిషియంట్ అవుతుంది, ఇదేమో రిమైండర్ అవుతుంది. అదే కదా మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. సో ఇప్పుడు మనకి 4 అనేది రిమైండర్ వచ్చింది. సో ఈ 4 అనేది మన ఆన్సర్ అయిపోదు. ఇప్పుడు మళ్ళీ మనకి 8 అనేది ఉంది. సో ఈ 8 అనే దాన్ని తీసుకుని 4తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చిందనుకోండి, ఆన్సర్ 4 అవుతుంది. ఈవెన్ రిమైండర్ మనకి 0 రాలేదనుకోండి, అప్పుడు వేరేలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి 4 తీసుకున్నాము, 4ని మనం 8తో డివిజిబుల్ చేస్తే 4 2 = 8, రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి మనం ఆన్సర్ అనేది దేంతో అయితే సెకండ్ ఎలిమెంట్ని మనం డివిజర్ చేసామో ఆ ఎలిమెంట్నే మనం ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 4. ఇలా చేసినా 4 వస్తుంది, ఇలా చేసినా కూడా 4 వస్తుంది. ఓకే, సో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో 8, 12 ఈ రెండింటి మల్టిపుల్ 24 అవుతుంది. అలాగే మనకి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం ఎంత వచ్చింది, 24 వచ్చింది. హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. ఈ రెండు మనకి మల్టిపుల్ చేస్తే ఒకటే రావాలి. అలాగే మనకి ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో ఆ రెండు ఎలిమెంట్స్ని ఇంటూ చేస్తే కూడా మనకి ఆన్సర్ ఒకటే రావాలి. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది, 12 8s ఎంత అండి, 9 అంటే 96. ఇది కూడా 24 4s 4 16 1 8 ఇది 9. సో మనకి ఆన్సర్ అనేది 94. సో ఇలాగ మనకి కరెక్ట్గా వస్తే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ మెథడ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి చూడండి 3 ఇచ్చి మనకి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఎందుకని 25 30 40 అంటే ఎల్సిఎం చేయడం చాలా ఈజీ. ఏ టేబుల్లో పోతుంది, ఇది 5th టేబుల్లో పోతుంది.
5 5 5 6 5 8. సో ఇక్కడ ఏదైనా పోతుందంటే పోవట్లేదు. ఇక్కడ మనకి ఇలా చేసినప్పుడు ఎల్సిఎం ఇలా చేసినప్పుడు ఇదంతా కూడా మనం ఇంటూ చేసి ఫైనల్గా ఆన్సర్ సమ్ ఎక్స్ ఎంత వస్తుంది అది మనం తీసుకుంటాం. ఓకే, మీరు హెచ్సిఎఫ్ని కూడా ఈ విధంగా చేయొచ్చు. ఇక్కడ ఒకసారి గమనించండి, హెచ్సిఎఫ్ని కూడా ఈ విధంగా చేసి మనము ఇక్కడ తీసుకున్న ఏవైతే తీసుకుంటామో వాటిని మాత్రమే ఇంటూ చేయాలి. ఇవి ఇంటూ చేయకూడదు. అండ్ ఇందులో కూడా 2 మల్టిపుల్ అవుతున్నాయి కదా అని చెప్పి మనం నెక్స్ట్ది ఫైండ్ అవుట్ చేయకూడదు. ఎందులోని? హెచ్సిఎఫ్లో. ఓకే, ఎల్సిఎంలో చేసుకోవచ్చు. ఎందుకని మనకి రెండు అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఎల్సిఎంలో చేయొచ్చు. 5 అలానే ఉంటుంది, 3 4. ఓకే, అలాగ మనం మల్టిపుల్ చేయొచ్చు. కానీ హెచ్సిఎఫ్లో అలా చేయకూడదు. ఇక్కడ ఏదైతే తీసుకుంటామో దాన్నే మనము ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, దెన్ ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఈ మెథడ్లో ఉన్న చేయొచ్చు, లేదా ఈ మెథడ్లో కూడా మనం చేయొచ్చు. ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం. ఓకే, దెన్ ఇప్పుడు మనము ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని తీసుకోవచ్చు. 3 ఎలిమెంట్స్ కదా ఇచ్చాడు. 3 ఎలిమెంట్స్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి ఫస్ట్ మనము 2 ఎలిమెంట్స్ తీసుకుని 2 ఎలిమెంట్స్ అంటే 30ని 25తో మనం డివిజిబుల్ చేస్తే 25 1s 25. కాబట్టి ఇంకా మనకి ఎంత మిగిలింది? ఇక్కడ రిమైండర్ 5 ఉంది. ఈ 5 తోటి ఇక్కడ ఏదైతే తీసుకుని డివిజన్ చేసామో అదే నెంబర్ని మనం మళ్ళీ డివిజిబుల్ చేయాలి. దేంతోని? 5తో. మనకు వచ్చిన రిమైండర్తో సెకండ్ ఎలిమెంట్ని తీసుకుని డివిజిబుల్ చేయాలి. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఓకే, మరి ఇంకొక ఎలిమెంట్ ఉండిపోయింది కదా. సో ఈ ఎలిమెంట్ని కూడా ఈ నెంబర్ తోటి మనం డివిజిబుల్ చేయాలి. మిగిలిపోయిన ఎలిమెంట్ని ఏదైతే రిమైండర్ వచ్చినప్పుడు చేసిన డివిజర్ ఉందో అదే డివిజర్తో మనం మల్టిపుల్ చేయాలి. అప్పుడు కూడా ఏమొచ్చింది? రిమైండరే వచ్చింది. కాబట్టి మనం ఆన్సర్ అనేది ఇదే తీసుకుంటాం. సో మీకు అర్థమైందా? ఇలా చేసినా మనకి ఆన్సర్ ఒకటే వచ్చింది. గాసాబా కూడా ఇలా చేసిన ఆన్సర్ మనకి ఒకటే వచ్చింది. ఇది మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్లు అనేది ఫైండ్ అవుట్ చేయడం మెథడ్స్ అనమాట. ఈజీ మెథడ్స్. మీరు ఈజీగా వీటిని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దెన్ ఇందులోనే నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, భిన్నాల గాసాబా మరియు కాసాగు. హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? మనకి ఇప్పటి వరకు ఏం చూసాము? సింగిల్ ఎలిమెంట్స్ చూసాం. అంటే ఎలాగా 1 2 3 అలా చూసాం. ఇప్పుడు అలా కాదు, ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? 1/2 3/7 లేదా 5/4 ఇలా. ఇట్లా మనం ఫ్రాక్షన్స్ అని అంటామని నేర్చుకున్నాం కదా. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఫార్ములాస్ ఉన్నాయండి దానికి. ఊరికే చేసేయకూడదు. ఇలా ఇచ్చినప్పుడు కంగారు పడిపోయి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వీటికి కూడా మనకి ఒక ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫ్రాక్షన్స్లో మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి అని అన్నప్పుడు ఇది మనకి హెచ్సిఎఫ్కి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి? లవాల గాసాబా బై హారాల కాసాగు. ఓకే, అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇది ఫార్ములాని మర్చిపోకూడదు మీరు ఎప్పుడు కూడా. ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి చేయాలి. ఇది తెలుగు మీడియం వాళ్ళకి, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 సార్లు రాశానని. సో నెక్స్ట్ కాసాగు, లవాల కాసాగు బై హారాల గాసాబా. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఓకే, సో ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏమిచ్చాడు? 2/3 4/5 6/7 ఫైండ్ ది ఎల్సిఎం అన్నాడు. ఫైండ్ ది ఎల్సిఎం. ఓకే, సో హియర్ ఫైండ్ ది ఎల్సిఎం. కాబట్టి మనకి ఎల్సిఎం ఫార్ములా ఏంటి? లవాల కాసాగు అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే పైనున్న వాటికి ఎల్సిఎంని కట్టాలి. ఎల్సిఎం కట్టాలి. ఎలా కట్టాలని నేర్చుకున్నాము? 2 మెథడ్స్ ఉన్నాయి. సో 2 మెథడ్స్లో మీరు ఫస్ట్ మెథడ్ ట్రై చేయొచ్చు, లేదా మనం చిన్న క్లాస్లో కూడా మనం ట్రై చేసుకోవచ్చు. సో ఇది చూద్దాం. 2 4 6 దీనికి ఎల్సిఎం కట్టేద్దాం. 2 టేబుల్లో పోతుంది కదండి, 3 కూడా 1 2 3. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది? 2 × 2 × 3 అంటే ఎంత అవుతుందండి? 12 అవుతుంది. దీని ఆన్సర్ ఎంత? 12ఏనా? ఓకే,
ఏంటంటున్నాడు అనమాట, లవాల కాసాగు ఎంతో చేసామంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మనము, మళ్ళీ హారాల గాసాబా హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 3, 5, 7. దీన్ని కూడా ఎలా చెప్పుకున్నామండి, ముందు ఎలా చేసామో అలా చేయొచ్చు అన్నాం కదా. ఇదంతా కూడా ఎందులో పోతుంది, 1 టేబుల్లోనే పోతుంది. 3 పోదు, 5 పోదు, 7 పోదు, ఒకే టేబుల్లో 1 టేబుల్లో మాత్రమే పోతుంది. కాబట్టి ఫైనల్గా మనం దీన్ని 1 అని వేసుకోవచ్చు. ఫైనల్గా దీనికి మనం 1 అని వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది మనకు 1 కదా, 1 అని వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి ఫార్ములా, ఎల్సిఎం ఫార్ములా ఏంటండి, ఎల్సిఎం ఫార్ములా ఏంటి, లవాల కాసాగు అంటే ఎంత వచ్చింది, 12/1 అంటే ఎంతమ్మా, 12. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటి, లవాల గాసాబా బై హారాల కాసాగు అంటే పైదానికి 2, 4, 6కి మనం హెచ్సిఎఫ్ కట్టాలి. ఇదేంటిది హెచ్సిఎఫ్, ఇదేంటిది హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఎందులోనా పోతుందా అంటే పోతుంది, 2 టేబుల్లో పోతుంది. సేమ్ అవే వస్తాయి 1, 2, 3. కానీ మనం ఏం తీసుకోవాలి, 2A తీసుకోవాలి. హెచ్సిఎఫ్ ఇదే కదండి నేర్చుకున్నాం మనం, 2A తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కింద డినామినేటర్లో ఉన్నదానికి ఎల్సిఎం కట్టాలి. 3, 5, 7 ఇది కూడా ఎందులోని పోవట్లేదు కాబట్టి 1, కాబట్టి 1 అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, లవాల గాసాబా అంటే 2/1 వచ్చింది మన ఆన్సర్. ఇది 2/1 అనేది మన ఆన్సర్. ఎప్పుడు అది హెచ్సిఎఫ్ అడిగినప్పుడు 1/2 వచ్చింది, ఎల్సిఎం అడిగినప్పుడు 12 వచ్చింది. ఓకే, సేమ్ ఇదే మోడల్లో మీరు 2 చేయండి. ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ అనమాట. సో ఇది మీరు ట్రై చేయండి. ఓకే, దెన్ ఇప్పుడు చూద్దాం. 2 సహప్రధాన సంఖ్యల లబ్ధము 117 అయినా వాటి కాసాగు ఎంత, ప్రొడక్ట్ ఆఫ్ 2 కో-ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 117, దేర్ ఎల్సిఎం షుడ్ బి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, హెచ్సిఎఫ్కి సహప్రధాన సంఖ్యలు ఏంటి, కో-ప్రైమ్ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 3, 5 అంటే 3, 5 అనే 2 ఎలిమెంట్స్ తీసుకొని ఆ ఎలిమెంట్స్ని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి ఎలిమెంట్స్కి, 3 × 5 అంటే 12. సో ఎల్సిఎం చేసినప్పుడు 3కి 5కి ఎల్సిఎం ఏమన్నా ఉంటుందండి, ఇందులోనే పోతున్నాయంటే పోవట్లేదు. కాబట్టి ఇది కూడా ఏం చేయాలి, 3 × 5 చేసాం. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ చేసినప్పుడు మనకి 15 వచ్చింది, ఎల్సిఎం చేసినప్పుడు కూడా 15 వచ్చింది. అప్పుడు ఇలాంటి టైంలో మనకి 1 అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి 1 × 15 అంటే మనకి 15. కాబట్టి మనం ఏ నెంబర్ అయితే వాడు మనకు అడుగుతున్నాడో, ఏ నెంబర్ అయితే మనకి కో-ప్రైమ్స్ ఎంత అని అడుగుతున్నాడో అదే నెంబర్ మన ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ గమనించాలి, కో-ప్రైమ్స్ అడిగినప్పుడు వాడు ఏ నెంబర్ అయితే అడుగుతాడో ఆ నెంబరే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అదే 15, 18, 36, 30 లా కనిష్ట సామాన్య గుణిజం అంటే ఏమీ కాదు, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది ఎల్సిఎం చేస్తే మీకు 108 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 20, 30, 40, 50ల గరిష్ట సామాన్య భాజకం అంటే ఏంటి, హెచ్సిఎఫ్. ఓకే, డోంట్ ఏమంటారు, కంగారు పడాల్సింది ఏం లేదు, డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. బికాజ్ గరిష్ట సామాన్య భాజకం అంటే హెచ్సిఎఫ్, కనిష్ట సామాన్య గుణిజం అంటే ఎల్సిఎం. ఎల్సిఎం. ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదు. ఓకే, దెన్ మీకు ఇది చేస్తే ఆన్సర్ 10 అనేది మీ ఆన్సర్ వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు చాలా ఈజీగా మీరు 1 మార్క్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా ఈజీ మెథడ్ కాబట్టి మీరు ఇందులోంచి ఒక మార్క్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటంటే a³ b⁴ c⁴ అనేది ఒకటి ఇచ్చాడు, a² b⁴6 c⁴7 అనే పాయింట్ ఒకటి ఇచ్చాడు, a⁴5 b⁴7 d⁴6 అనేది ఒకటి ఇచ్చాడు. లా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ హెచ్సిఎఫ్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏం లేదండి, మనకేంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టరే కదా మనల్ని అడిగింది. సో 3 కామన్గా ఉన్నటువంటి పాయింట్ని వేసుకుంటాం.
మూడింటిలోని కామన్గా ఉన్నది ఏంటి? ఏ ఉంది, ఏ ఉంది, ఏ ఉంది. సో మనకి ఇక్కడ మూడింట్లో కూడా ఏ ఉంది కాబట్టి ఏ వేసుకున్నాం. పవర్స్ ఎలా వేసామో తర్వాత చెప్పొచ్చు. ఫస్ట్ మనము మూడింట్లో కూడా ఒక్కటే ఉండాలి. అంటే ఇందులో ఉండి ఇందులో లేకపోతే వేయకూడదు. ఇందులో ఉండి థర్డ్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో లేకపోతే అది వేయకూడదు అనమాట. నెక్స్ట్ టర్మ్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మనకి ఏంటి? ఏ ఇందులో ఉంది కాబట్టి ఏ వేసుకున్నాం. నెక్స్ట్ బి ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది కాబట్టి బి కూడా వేసుకున్నాం. ఇందులో సి ఉంది కానీ ఇందులో సి లేదు కాబట్టి సి వేయట్లేదు. ఇక్కడ డి ఉంది, రెండింటిలో డి లేదు కాబట్టి డి కూడా వేయట్లేదు. ఎప్పుడు అది? హెచ్సిఎఫ్ చేసినప్పుడు మాత్రమే మూడింటిలో కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు పవర్స్ చూద్దాం. ఇక్కడ ఏ క్యూబ్, ఏ స్క్వేర్, ఏ పవర్ 5 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఇలా పవర్స్లు ఇచ్చినప్పుడు ఏదైతే లీస్ట్ ఉంటుందో అది వేసుకోవాలి. అసలు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ మనం ఇలా పవర్స్లో ఇచ్చినప్పుడు చేస్తున్నప్పుడు పవర్స్లో మనకి లీస్ట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే వేసుకోవాలి. అంటే ఏంటి? ఏ క్యూబు, ఏ స్క్వేర్, ఏ పవర్ 5 అంటే ఈ మూడింట్లోని చూడండి, ఏ క్యూబు, ఏ స్క్వేరు, ఏ పవర్ 5. సో ఈ మూడింట్లోని లీస్ట్ ఏముంది? ఈ మూడింట్లో లీస్ట్ మనకి ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకున్నాం? బి కదండి. బీలో కూడా మనకి లీస్ట్ ఏదైతే ఉందో అదే వేసుకోవాలి. పవర్ 4, పవర్ 6, పవర్ 5 కాబట్టి లీస్ట్ ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం వేసుకోవాలి. అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం అంటేనండి మొత్తం అన్నీ వేసుకోవాలి. అంటే 3 ఎలిమెంట్స్ ఇచ్చాడు కదా, ఇదొక ఎలిమెంట్ ఇచ్చాడు. ఈ మూడింట్లోని కామన్గా ఉన్నాయి, లేనివి కూడా వేసేసుకోవాలి. అంటే ఏంటి? ఏ ఉంది ఏ వేసుకున్నాం. బి ఉంది బి వేసుకున్నాం. సి ఉంది ఇక్కడ సి లేదు కానీ సి వేసుకున్నాం. ఓకే, ఇక్కడ డి లేదు ఇందులో డి ఉంది కాబట్టి డి కూడా వేసుకున్నాం. ఒక దాంట్లో ఉండి రెండో దాంట్లో లేకపోతే వేసుకుంది ఎక్కడది? హెచ్సిఎఫ్లో. కానీ ఎల్సిఎంలో మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ మనకి ఏదైతే ఇచ్చాడో ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాగా పవర్స్ వేసాము అంటే ఈ పవర్స్లో మనకి హైయెస్ట్ది ఏదైతే ఉందో అదే వేసుకోవాలి. అంటే ఏ క్యూబ్, ఏ స్క్వేర్, ఏ పవర్ 5 ఇది మనకి హైయెస్ట్ కాబట్టి ఏ పవర్ 5. నెక్స్ట్ బిలో పవర్ 4, పవర్ 6, పవర్ 7 అనేది వేసుకుంటాం. సిలో పవర్ 5, పవర్ 7 అంటే పవర్ 7 వేసుకుంటాం. ఇక్కడ డి ఒకటే ఉంది కాబట్టి డి. సో ఇది మనకి ఎల్సిఎం అవుతుంది. సో ఇలా పవర్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు ఈజీగా 1 మార్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని సంఖ్యల యొక్క కాసాగు 96 అయినా ఈ క్రింది వాటిలో వాటికి సంబంధించని దానికి రిలేటెడ్ లేని గాసాబా ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ గాసాబా చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ ఆప్షన్స్ని 96తో డివిజిబుల్ చేస్తే చాలు. అంటే 96/12 12 టేబుల్లో 96 అనేది పోతుంది. ఓకే, తర్వాత 96/16 16 టేబుల్లో 96 అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు చెయ్యండి. తర్వాత 96/18 ఇందులో పోతుందా అంటే నేను చెప్తాను తర్వాత. ఇది 96/24 ఈ 24లో 96 పోతుంది, 16లో 96 పోతుంది, నెక్స్ట్ 12లో కూడా 96 పోతుంది. ఇక్కడ పోనది ఏదైనా ఉంది అని అంటే కనుక 18th టేబుల్లో 96 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈ క్రింది వాటిలో వాటికి సంబంధించని గాసాబా, వాటికి సంబంధించని, ఇది దేనికి సంబంధం లేదు ఎందుకంటే క్యాన్సిలేషన్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ హెచ్సిఎఫ్. ఓకే, సో ఇది మీ ఆన్సర్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏంటనమాట? 18 అనేది మీ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. ఓకే, నెక్స్ట్ 2 సహప్రధాన సంఖ్యల గాసాబా. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఇక్కడ ఏ నెంబరు కూడా ఇవ్వలేదు. మనకి ఇందాక ఏమి ఇచ్చాడు? కో ప్రైమ్ నెంబర్స్లో ఏమి ఇచ్చాడు? 117 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు గాసాబా అడిగితే మనకు ఆన్సర్ ఇదే అవుతుంది. కానీ ఇక్కడ 2 సహప్రధాన సంఖ్యలు గాసాబా ఎంత అని అడుగుతున్నాడు. కాసాగా అడిగినా కూడా మనకు ఆన్సర్ అనేది ఒకటే అవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఈజీగా 1 మార్క్ మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో మనం ఇందాక ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబుల్లో చూసాము. ఇక్కడ మనం నెంబర్స్లో చూద్దాం. నెంబర్స్లో కూడా ఒకటి చెప్పేస్తాం అనుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఒకసారి చూడండి, హెచ్సిఎఫ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము?
హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలని చెప్పుకున్నాం. సో ఇందులో మనకి కామన్ థింగ్ ఏముంది, 2 ఉంది కాబట్టి 2 అనేది వేసుకుంటాం. నెక్స్ట్ 3 ఇందులో 3 లేదు కాబట్టి 3 వేసుకోవట్లేదు. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 5 ఉంది కాబట్టి 5. 7 ఇంటూ 7. ఇక్కడ మనం చేసేది హైయెస్టే, కానీ మనకి పవర్స్లో ఇచ్చినప్పుడు లీస్ట్ది మనం తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. కాబట్టి లీస్ట్ ఏముందండి, క్యూబు స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తీసుకుంటాం. ఓకే, స్క్వేర్ తీసుకుంటాం. నెక్స్ట్ 5లో పవర్ 1, 5 పవర్ 2, 5 పవర్ 3 కాబట్టి 5 పవర్ 1 అంటే 5. 7లో 7 పవర్ 4, 7 పవర్ 6, 7 పవర్ 2 అంటే మనం 7 పవర్ 2. సో వీటిని మనం మల్టిప్లికేషన్ చేయాలండి. ఓకే, దీన్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ అనేది 980. మీరు తర్వాత ఫైండ్ అవుట్ చేయండి. 980 అనేది మీ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీకు మళ్ళీ అర్థం అవడం కోసం ఇందాక ఏ క్యూబు, బి క్యూబు, సి పవర్ 7 సంథింగ్ చెప్పాం కదా. సో ఇప్పుడు మీకు నెంబర్స్లో చెప్తే ఈజీ అవుతుంది అని చెప్పి నేను ఇలా చెప్పాను. ఓకే, నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను. సో ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయడం కాదు, చెయ్యండి. సో ఇక్కడ మనకి ఈ థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 1657, 2037లను భాగిస్తే క్రమంలో 6, 5 శేషం వచ్చే గరిష్ట సంఖ్యను కనుక్కోండి. ఫైండ్ ది గ్రేటెస్ట్ నెంబర్ విచ్ ఆన్ డివైడింగ్ 657 and 2037 leaves రిమైండర్స్ 6 and 5 రెస్పెక్టివ్లీ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం కాదు, మనకి హెచ్సిఎఫ్ అడుగుతున్నాడు కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 1657లో నుంచి 6 తీసేయండి. ఓకే, అండ్ 2037లో నుంచి 5 తీసేయండి. సో ఇది ఎంత అవుతుంది, 651 and 2032 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని 2032లో 2ని 651తో మనం మల్టిపుల్ చేయాలి. అంటే 1 టైం పోతుంది కాబట్టి 1651 బై అంటే ఎంత వస్తుందమ్మా, 381. సో ఈ 381ని మళ్ళీ దీంతో మనం డివిజిబుల్ చేస్తే 1651 అదే కదండి మనకి నేర్చుకున్నటువంటి హెచ్సిఎఫ్ ఇదే అవుతుంది. కాబట్టి 381లో ఇది మనకి 4 టైమ్స్ అనేది 4 టైమ్స్ 1524. ఇంకా మనకి ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది అని అంటే 127. సో దీన్ని మనకి ఏదైతే వచ్చిందో ఇక్కడ మనం చేసినటువంటి డివిజర్తో దాన్ని మళ్ళీ డివిజన్ చేయాలి. ఈ డివిజర్తో డివిజన్ చేయాలి దీన్ని. మనకి ఈ వచ్చిన 127 ఉంది కదా, ఈ 127 తోటి ముందుగా చేసినటువంటి డివిజర్ని డివిజిబుల్ చేయాలి. అంటే ఏమవుతుంది, 127 ఇందులో 3 టైమ్స్ పోతుంది అంటే 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ అనేది ఏమవుతుందమ్మా, 127 అనేది మీ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం రాస్తాను. ఫైండ్ ది లీస్ట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ divisible by 12, 15, 20, 27. సో ఇది మీకు అంటే ఎల్సిఎం చేయడం, ఇది పెద్ద కష్టమైనది ఏం కాదు, కొంచెం రైటింగ్ ఇచ్చాడు అంతే తప్ప ఇది మనకి లీస్ట్ అన్నాడంటే మనకి ఎల్సిఎం చేసేయడమే. ఓకే, అంటే కనిష్టమైన గుణిజం ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి మనకి దీనికి ఎల్సిఎం చేయండి చాలు. సో లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 252 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ అని అడుగుతాడు. ప్రోడక్ట్ ఆఫ్
ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యల లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు. ప్రధాన సంఖ్యల లబ్ధం రాస్తే దేనికి 252కి మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ రాస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమీ లేదు, దీనికి ఎల్సిఎం కట్టడమే. 252 బై 252కి ఎల్సిఎం ఎంత 2 టేబుల్లో చూద్దాం. 2 1s 2 2s 2 6. సో మళ్ళీ ఇది మనకి ఏ టేబుల్లో పోతుంది 2 టేబుల్లో పోతుంది. కాబట్టి 2 6 2 3s 6 బై మళ్ళీ ఇది ఎందులో పోతుందండి 2 టేబుల్లో పోతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 3 1s. సో మళ్ళీ అగైన్ 21 అనేది మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అంటే 7. సో ఇదంతా మనకి మల్టిప్లికేషన్ చేస్తే అంటే ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7. సో ఇదంతా మళ్ళీ మనం మల్టిపుల్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ ఇదే అవుతుంది, అంతే కదా. సో ఈ విధంగా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనేవి ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇలా చూపిస్తాను, మీరు చేయండి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. హౌ టు ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫ్రమ్ అనలిటికల్ స్కిల్స్. సో మనకి ఫ్రాక్షన్స్లు ఇచ్చినప్పుడు కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి you can find the LCM and HCF in fractions. Okay, then English medium. సో మీరు ఈ సబ్జెక్ట్ పాస్ అవడం అనేది చాలా ఈజీ అన్నమాట. సో రిమైనింగ్ సేమ్ ఇలానే ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసి మీరు ఈజీగా వీటిని ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.